Hi, నేను మీ మెరీన్ పీర్జాదా. Congratulations for Volga Videos. Congratulations Volga Video for 17 million. Hi, welcome to Volga Media. సో కన్నప్ప డ్రీమ్ ప్రాజెక్ట్ విష్ణు గారిది. సో ఈరోజు థియేటర్ దగ్గర ఐమాక్స్ థియేటర్ దగ్గర ఉన్నాము. సో మూవీ రిలీజ్ అయింది. అసలు 10 years నుంచి ఈ మూవీ కోసం ఆయన చాలా కష్టపడ్డారు. అలాగే హాలీవుడ్ యాక్టర్, అలాగే బాలీవుడ్ యాక్టర్, అలాగే టాలీవుడ్ యాక్టర్స్ కూడా చాలా మంది యాక్టర్స్ కూడా ఇక్కడ వర్క్ చేశారు. అండ్ ఇంకా చెప్పుకుంటే కాజల్ గారు పార్వతీదేవిలో అసలు జబర్దస్త్ ఉన్నారు. అండ్ అక్షయ్ కుమార్ శివుడి పాత్ర పోషించారు. అలాగే అసలు ఈ మూవీకి 40 minutes లీడ్ ఇచ్చారు ప్రభాస్ గారు. సో ప్రభాస్ గారి గురించి చెప్పుకుంటే అసలు మాస్ రోల్లో చూసాము, డార్లింగ్ రోల్లో చూసాము, కానీ ఈ రుద్ర రూపంలో అయితే ఆసమ్ ఉంది. అసలు చాలా మంది చాలా ఎంజాయ్ చేశారు థియేటర్. అండ్ చాలా మంది కూడా మీరు కూడా చాలా ఆదరిస్తారు. అలాగే చాలా సూపర్ డూపర్ హిట్ మూవీ అవుతుంది. 10 years కష్టపడ్డారంటే మామూలు విషయం కాదు కదండి. సో చాలా బాగుంది మూవీ. అసలు మూవీ చూస్తుంటే గూస్ బంప్స్ వచ్చేస్తున్నాయి, అంత ఇదిగా ఉంది. అండ్ ఐమాక్స్ థియేటర్ దగ్గర ఆడియన్స్ చూస్తున్నారు. ఇంకో 5 minutes లో ఆడియన్స్ బయటకు వస్తారు. సో ఆడియన్స్ 10 years వెయిట్ చేశారు ఈ మూవీ కోసం. సో వాళ్ళు ఏం ఫీల్ అవుతున్నారు, ఏం చెప్పబోతారు అనేది కూడా చూసుకుందాం. అలాగే వాళ్ళు చాలా అండ్ లా అండ్ రూల్స్ కూడా కొన్ని పాటించాలనేది కూడా చెప్తున్నారు. సో ప్రీ రిలీజ్ ఈవెంట్ లో కూడా విష్ణు గారు చాలా కరాఖండిగా చెప్పారు, ఎవరిని అవహేళన చేయొద్దు, ఈ మూవీకి ఎవరు కూడా ఎలాంటి మాటలు కూడా వాక్ స్వతంత్రం ఉంది కనేసి ఇష్టం వచ్చినట్టు మాట్లాడొద్దు అనేసి కూడా ఆయన చెప్పారు. సో మూవీ చూస్తే ఓవరాల్ గా చాలా బాగుంది. అండ్ ఆడియన్స్ మాటల్లో కూడా అది తెలుసుకుందాం. ఇంపార్టెంట్ మెయిన్ పిక్చర్ క్వాలిటీ ఎక్సలెంట్ గా ఉంది. న్యూజిలాండ్ లొకేషన్స్ కానీ సిజిఐ విఎఫ్ఎక్స్ అని ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా బడ్జెట్ లో కానీ అంతా బాగా చేశారు. విష్ణు యాక్టింగ్ మెచ్చుకోవాల్సింది, విష్ణు గారి యాక్టింగ్. క్లైమాక్స్ లో అయితే పీక్స్, అసలు క్లైమాక్స్ ప్రతి ఒక్క అభిమాని వచ్చి చూడాల్సింది సినిమా. ప్రతి ఒక్కరికి నచ్చుతుంది. ఎవరికి భక్తి లేదో వాళ్ళు వచ్చి చూసినా కానీ వాళ్ళు వచ్చి పూజలు చేయడం కానీ శివుని భక్తి. నేను ముస్లిం గా చెప్తున్నా, కంపల్సరీ నాకు అంత నచ్చింది. మీకైతే ఇంకా బ్రహ్మాండం చెప్పాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా చూడండి. ఆల్ ఓవర్ ఫ్యామిలీస్ వచ్చి చూడండి. ఎవరిది మోహన్ బాబు క్యారెక్టర్ చిన్న ఒక 5 నిమిషాలు ఉంటారు అంతే మోహన్ బాబు క్యారెక్టర్. కానీ ఫుల్ మూవీకి ఇంటర్వ్యూ సీక్వెన్స్ ఆయనతోనే స్టాప్ అవుతుంది. మళ్ళీ మొదలైంది సీక్వెన్స్ ఆయనతోనే. మోహన్ బాబు ఇస్ అ మోహన్ లీడ్ క్యారెక్టర్. ప్రభాస్ రిలాక్ట్ చేశాడంటే స్వయంగా శివుడే వచ్చి ప్రభాస్ రూపంలో యాక్ట్ చేసినట్టు ఉంది. ఒక్క రుద్రతాండవే ఇప్పటి వరకు తెగిన టికెట్లన్నీ ప్రభాస్ అన్న పేరు మీదే. మంచు విష్ణు చరిత్ర ఏమంటారు, ఆయన కెరియర్ లో ఎప్పుడు ఇన్ని టికెట్లు అమ్ముడుపోతాయని కూడా కల్లో అనుకోలేదు. నా సినిమాకు కూడా 7 o'clock షోలు పడతాయని కూడా కల్లో కూడా అనుకోలేను. అలాంటి ప్రభాస్ వాడుకొని ఆయన కోరికలన్నీ తీర్చేసుకున్నాడు. కలెక్షన్స్ కూడా బాగా సెట్ చేస్తాడు. కన్నప్ప ప్రీమియర్ చూసాను. నాకు మూవీలో బాగా నచ్చిన ఆస్పెక్ట్స్ ఏంటి అంటే బీజిఎం బాగా నచ్చింది. తమిళకి గట్టి కాంపిటీషన్ రాబోతుంది, అది మాత్రం పక్క. అండ్ సినిమాటోగ్రఫీ నెక్స్ట్ లెవెల్ ఉంది. అండ్ సినిమాలో మేజర్ గా నాకు నచ్చిన పార్ట్ ఏంటంటే సెకండ్ హాఫ్ లో ఎప్పుడైతే డార్లింగ్ ఎంట్రీ చేస్తాడో అప్పటి నుంచి సినిమా నెక్స్ట్ లెవెల్ లో ఉంటుంది. అండ్ లాస్ట్ 40 minutes మీకు సినిమాలో విష్ణు కనబడ్డాడు. నిజంగా ఆయన యాక్టింగ్ కి ఫిదా అయిపోయింది. నిజంగా మూవీ మొత్తంలో ప్రభాస్ వల్ల హిట్ అవ్వదు, ప్రభాస్ క్యారెక్టర్ వల్ల హిట్ అవుతుంది. అతన్ని తీసుకొచ్చిన విష్ణుకి అతన్ని ఎలా స్క్రీన్ ప్లే నరేట్ చేశాడు అనేది దాని మీద బేస్ అయి ఉంది. కాబట్టి ప్రభాస్ ఉండడం వల్ల హిట్ అవ్వలేదు. అట్లా అనుకుంటే ప్రభాస్ చాలా మూవీస్ తీశాడు, అవన్నీ హిట్ అవ్వలేదు కదా. ఆయన చూపించిన విధానం వల్ల హిట్ అవుతుంది. అంతా బాగా చూపించాడు. స్క్రీన్ ప్రెజెన్స్ చాలా బాగుంది. అండ్ విజువల్స్ కూడా నెక్స్ట్ లెవెల్ ఉన్నాయి. న్యూజిలాండ్ నేచర్ ఏదైతే ఉందో అది బాగుంది. ఏది నెక్స్ట్ లెవెల్ ఉంది. అది ప్రభాస్ గారిని తీసుకొచ్చినందుకు అందరికి ప్రభాస్ ఫ్యాన్స్ కి ఒకటే డౌట్ ఉండే, డార్లింగ్ ని ఎలా చూపిస్తాడో, ఎలా డిగ్రేడ్ చేస్తాడేమో అని భయంగా ఉండే. కానీ ఒక స్టెప్ ని ఎక్కించాడు మన విష్ణు. అయితే నిజంగా ఎక్కడ కూడా డిసప్పాయింట్ చేయలేదు. అండ్ విష్ణు చెప్పినట్టు ఏ క్యారెక్టర్ ని కూడా డిగ్రేడ్ కానీ డిబేట్ కానీ డిమోషన్ కానీ ఎక్కడ చేయలేదు. శరత్ కుమార్ గారి స్క్రీన్ ప్రజెన్స్ బాగుంది.
మోహన్ లాల్ ప్రభాస్ది క్యారెక్టర్ ఏదైతే తీసుకున్నారో అది జస్టిఫికేషన్ చేశారు. అసలు వీళ్ళ క్యారెక్టర్ అవసరం ఆ సినిమాకి అన్నట్టు కాకుండా వీళ్ళ క్యారెక్టర్ ఉండడమే బెటర్ అనేలా చేశారు. లాస్ట్ 40 minutes చెప్తున్నా అన్న, మీకు విష్ణు కనబడ్డాడు, అతని పర్ఫార్మెన్స్ కనిపిస్తుంది. నేను మొన్ననే భక్త కన్నప్ప చూస్తాను. దానికి దీనికి ఆ జనరేషన్కి అది కల్ట్ ఫిలిం అయితే ఈ జనరేషన్కి ఇది కల్ట్ ఫిలిం. అండ్ ఆడియన్స్కి చెప్తున్నా, ఇట్స్ ఏ నాట్ ఏ మైథలాజికల్ ఫిలిం, ఇట్స్ ఏ కంప్లీట్లీ హిస్టారికల్ ఫిలిం. మైథలాజికల్ ఫిలిం అంటే రొమాన్స్ ఎక్స్పెక్ట్ చేయరు, బట్ ఇందులో కొన్ని సీన్స్లో రొమాన్స్ ఉంటుంది. అంటే అది ఫ్యామిలీతో చూడొచ్చు, అంత ఎఫెక్ట్గా ఏమి ఉండదు. బట్ ఫస్ట్ హాఫ్ కొంచెం మైనస్ ఉంది, అది ఒకటే ప్రాబ్లం. సెకండ్ హాఫ్ మాత్రం సినిమాని డార్లింగ్ బీబీఎస్ రవి చెప్పినట్టు నెక్స్ట్ డార్లింగ్ ఎంట్రీ తర్వాత నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్లాడు. 18 years తర్వాత పరమశివుడే మళ్ళా పరమశివుని రూపంలోనే మంచు విష్ణుకి హిట్ ఇచ్చాడని ఏమో అనుకోవాలి. ఖచ్చితంగా ఫ్యామిలీతో చూడొచ్చు సినిమాని. ఒక 30 minutes బాగుంటాయి. సో ఎవరి అంటే మూవీలో ఏది హైలైట్ అనిపించింది మీకు? అక్షయ్ కుమార్ ప్రభాస్ యాక్టింగ్ సూపర్. అసలు అంత వాళ్ళ ఏమనిపించలే కానీ, కాకపోతే మన ఈ మోహన్ బాబు కానీ ప్రభాస్ కానీ అక్షయ్ కుమార్ హైలైట్. ఇంకా దేవుని యాక్టింగ్ హీరోయిన్ కామనే కదా, ఇక దేవుని సినిమా కాబట్టి ఇక కామన్ అయిపోయింది. హీరోయిన్ పట్టించుకోలేము అంత, హీరోయిన్ అంత ఏముండదు. ప్రభాస్ కోసం అయినా ప్రభాస్, మోహన్ బాబు, విష్ణు ముగ్గురు. ప్రభాస్ కోసం వచ్చారా మూవీని చూడడానికి? లేదు, దేవుని సినిమా అది చూడడానికి వచ్చినాము. ప్రభాస్ హైలైటింగ్, మోహన్ బాబు హైలైటింగ్. మూవీలో ప్రభాస్ హైలైటా, మంచు విష్ణు హైలైటా? ప్రభాస్ హైలైట్. విష్ణు అంటే ఫస్ట్ నుంచి ఉంది కాబట్టి అది కామన్లే, కానీ యాక్టింగ్ పరంగా ఓకే ఒప్పుకోవచ్చు విష్ణుని, కాకపోతే ఇది హైలైట్. ఒక్క సాంగ్ బాగుంది విష్ణుది, ఆ శివయ్య అని సాంగ్ హైలైట్. అసలు మామూలు ఆ సాంగ్ అయితే నాకైతే పర్ఫెక్ట్ అనిపించింది. ఆ సాంగ్ 10 years ఎందుకు వెయిట్ చేశారో దీనికోసమే, ఈ రోజు కోసం వెయిట్ చేశారు. చాలా చాలా బాగా తీశారు సినిమా. అసలు ఒక రేంజ్ లో ఉంది సినిమా అయితే, బ్లాక్ బాస్టర్. ప్రభాస్ ఎంట్రీ మిగతా పెద్దవాళ్ళ ఎంట్రీ ఏమైనా మంచిదా? ప్రభాస్ ఎంట్రీ హైలైట్ అయ్యా. థియేటర్ దగ్గరిపోయిందా? ప్రభాస్ లేకపోతే సినిమా నడవదు అని టాక్. అట్లేముండదు కానీ, కాకపోతే అక్షయ్ కుమార్ ఉండు దానికి పాటు. అక్షయ్ కుమార్ బాగా చేసిండు, మోహన్ లాల్ బాగా చేసిండు, ఇప్పుడు కొంతమంది మోహన్ బాబు ఉండు, ఇంకా అంతా పర్ఫెక్ట్. చాలా మంది ఈ టైంలో పెద్ద మూవీస్ ఏం లేవు, ఇదే ఉంది. నాకు తెలిసి 15 days ఉంటాయి అంతే. హాయ్ ఎవ్రీబడి, నేను మీ హర్షవర్ధన్. కంగ్రాచులేషన్స్ వోల్గా వీడియోస్. వెరీ హార్డీ కంగ్రాచులేషన్స్ టు వోల్గా వీడియోస్. వోల్గా ప్రేక్షకులందరికీ Congratulating Volga Video for achieving 17 million subscribers. ప్లీజ్ సబ్స్క్రైబ్ వోల్గా వీడియోస్. Congratulations to 17 million subscribers. కంగ్రాచులేషన్స్ అండి. Congratulations. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు వోల్గా వీడియోస్.